రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి ఆశయ సాధనలో కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చక్రధర్ రెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఆగుల రాజేశం, యాదగిరి గౌడ్, రాజిరెడ్డి, కలకొండ కిషన్ రావు, బీటీ నరసింహులు, భాను, ఆరోట్ల మహేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారి వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారు మన తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకొని వారు ఈ వర్షాలు పడ్డ సందర్భంగా వారే రోజు గుర్తుకొస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తెలంగాణ అంతా సస్యశ్యామలమై పాడి పంటలతో రైతులందరూ కూడా సంతోషంగా బ్రతికారు. మరి అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి ప్రజలను రైతు పక్షాలు కానీ వారి విధంగా ఎప్పుడూ చూసుకోలేదు. ఇలా రైతు వెన్నుముకగా అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నిలబడ్డది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. మరి వారి సంక్షేమ పథకాలే మరి ఈరోజు తరాలు కూడా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు కూడా వారు చేసిన కార్యక్రమాలనే తీసుకుంటూ ఈ రాష్ట్రంలో వారు చేసిన 10 ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని మరి ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ప్రతి కుటుంబంలో నిరుపేద కుటుంబానికి ఏ ఆపద వచ్చినా వాళ్లకు పైసలు లేని సందర్భంలో మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని, గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఏ గుండె కూడా ఆగొద్దని చెప్పి ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఇవాళ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళలకు రుణాలే కానీ, వడ్డీ లేని రుణాలే కానీ మరి గారి వర్ధంతి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరై పెద్ద మొత్తంలో చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి. వారు ఆ రోజులల్లో కూడా గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. రుణమాఫీ కానీ, ఇవాళ చదువుకునే పిల్లలకు ఫీజు ఫ్రీ కానీ, ఇవాళ 75 రూపాయలున్న పింఛన్లు కూడా ఆ రోజు 200, 500 చేసినటువంటి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఇవాళ వైఎస్ ముఖ్యమంత్రి గారు. రుణమాఫీ కూడా ఆ రోజులలో ఒకేసారి చేసినటువంటి ఘనత కూడా వారిదే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారు కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తున్న దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని మనం తప్పక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ చెరువులు ఎంతమంది అయితే గొప్ప వాళ్ళు ఆక్రమించుకున్నారో వాళ్ళన్నీ వాళ్ళ చెరువుల కట్టినటువంటి ఇళ్లను కూడా కూలగొట్టుడు అనేది అది ఎవ్వరు కూడా ఊహించినటువంటి విషయం. అది ఎంత దమ్ము ధైర్యం ఉంటే చేస్తారో అది ప్రజలందరూ గుర్తించి అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఇచ్చి వారిని ముందుకు కొనసాగియాలని చెప్పేసి కోరుకుంటూ